నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరులో శ్రీశక్తి మహిళా విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల బాబు యాదవ్ పాల్గొన్నారు. ఎస్వీ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా శ్రీశక్తి పేరుతో ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించి మహిళలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఏపీ వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే గారు నిధులు కష్టంగా ఉన్నా ఏదో ఒక దారితో వెళ్ళి ఇప్పటికి R&B రోడ్స్ వేయిస్తున్నారు. అలాగనే ఊర్లలో గ్రామాల్లో రెగ్యులర్ రోడ్స్ వేయిస్తున్నారు. అదేవిధంగా ఒక డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చారు, హాస్పిటల్ కట్టిస్తున్నారు. అట్నే 12 కోట్ల రూపాయల పైన పెట్టి స్కూల్స్ అన్ని కానీ దాన్ని రెనోవేషన్ చేయిస్తున్నారు. ఇవన్నీ మొట్టమొదటి అడుగే, ఇది తొలి అడుగే. ఆంధ్ర ప్రజలు ఇంకా కోరికలు చాలా ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల యొక్క కలలు నెరవేర్చడానికి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూడడానికి. రాష్ట్రం ప్రజలందరికీ మరోసారి ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా మంచి రోజులు ఉన్నాయి మనకు. ఇంకా కష్టపడాలి, అందరం కలిసి కానీ కష్టపడాల్సిన అవసరం ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉండాలని కానీ కోరుకుంటున్నాను. ఒక స్త్రీ శక్తి, మహిళా శక్తిని ప్రోత్సహించాలి. మహిళలే మన ఇంటికి దీపం. మన రాష్ట్రానికి కానీ మహిళలు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందని చెప్పి మీ అందరూ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో చేసుకుంటా ఉన్నాం. ఇది అంతా అయిన తర్వాత అనంతపూర్లో రేపు 10వ తేదీన పెద్ద బహిరంగ సభ, శ్రీశక్తి ప్రోగ్రాం ఆ రోజున మనం అక్కడ 14 నెలలుగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మనం చేసుకున్న కార్యక్రమాలను ఒకసారి గుర్తు చేసుకోవడం, మన మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి వారు ఒక ఫేక్ పత్రిక పెట్టుకొని ఇవన్నీ అక్కడక్కడ వెళ్తా ఉన్నారు. మోసం అంటున్నారు, బాబు మోసం అంటున్నారు. మోసం చేసింది, దగా చేసింది. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది. అనకాపల్లి జిల్లా